ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైతు భరోసా నిధులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలకు ఆర్బీఐ నుంచి సమీకరించింది ప్రభుత్వం. మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోంది. రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో తమకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా ఉందని భావిస్తోంది ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైతు భరోసా నిధులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి సమీకరించింది ప్రభుత్వం. మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, తెలంగాణలో రైతు భరోసాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలికల్లో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం ఈ సందర్భంగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా రైతు భరోసా నిధులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి ప్రభుత్వం సేకరించింది. మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల మరొక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి కాంగ్రెస్ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని భావిస్తా ఉంది. అందులో భాగంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో తమకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. భరోసా నిధులకు సంబంధించి ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నిధులు కొంత ఆలస్యం జరిగింది. ఎప్పుడో డిసెంబర్ లోనే వేయాల్సినటువంటి నిధులు కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరుగుతూ వస్తా ఉంది. మొత్తానికి ఈ నెల 17వ తారీఖున రైతులకు నిధులు జమ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలను కూడా సిద్ధం చేసుకుంది. అయితే ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,000 ఎకరాలకు కూడా 46,000 ఎకరాలకు కూడా ఈ నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 2 విడతలుగా నిధులు ఇస్తుంది. ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తుండగా మొదటి విడతలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చింది. ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించి మరొక 6,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయనుంది. అయితే గతంలో ప్రభుత్వము కొంత ప్రభుత్వ ఉద్యోగులకు, అటు బడా వ్యాపారవేత్తలకు, ఎక్కువ భూస్వాములు ఉన్న వారికి రైతు భరోసా కట్ చేయాలని చాలా కాలం ఎదురు చూసింది. అందులో భాగంగా సాగులో ఉన్నటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక శాటిలైట్ సర్వేను కూడా చేసింది. సాగులో ఉన్నటువంటి భూమిని గుర్తించేటువంటి పనికి కూడా మొత్తం క్లియర్ చేసింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి సాగులో లేని భూమికి కూడా, అంటే పట్టాదారు ఉన్నటువంటి ప్రతి ఎకరాకి కూడా ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తా ఉంది. గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడు వస్తున్నటువంటి కొంత రైతుల నుంచి ఒత్తిడి, రైతు సంఘాల నుంచి ఒత్తిడి నేపథ్యంలో ప్రతి ఎకరాకి కూడా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీఖున కూడా రైతులకు అందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 2025-2026 ఖరీఫ్ సీజన్ లో 69,39,000 మందికి పైగా కూడా ఎకరాకు 6,000 చొప్పున 8,700 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు 2వ విడతలో కూడా అంతే నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రైతు భరోసాకు సంబంధించి గతంలో ఎవరైనా అర్హత ఉండి లబ్ధిదారులు కానీ వారికి కూడా మరొకసారి అవకాశం కల్పించింది. వారంతా కూడా
ఆ పోర్టల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి భూమి అంతా కూడా రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు అనే దరఖాస్తులకు అయితే శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైనా అర్హత ఉండి భూమి రైతు భరోసా రాని వాళ్ళు మరొకసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. మొత్తానికి రైతు భరోసా కింద మరొక 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా కొంత అంటే ఇవ్వాల్సినటువంటి సమయానికంటే కొంత ఆలస్యం చేస్తూ రైతు భరోసా నిధులను అయితే రైతుల ఖాతాలో వేస్తా ఉంది. ఈసారి కూడా అదే పద్ధతిని అవలంబించిన ప్రభుత్వం కొంత రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని భావించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ నిధులను జమ చేస్తా ఉంది. అంటే కొంత నిధుల కొరత ఒకటి ఉండే, వరుసగా ఎన్నికల కోడ్లు వచ్చినటువంటి క్రమంలో ఈ రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాలో జమ కావడం కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఎన్నికల కోడ్ ఈ నెల 16 తోటి ముగిస్తున్నప్పటికీ 17వ తేదీ నుంచి రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఇవాళ సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి తోటి జరిగేటువంటి మంత్రుల భేటీలో దీని మీద ప్రధానంగా చర్చించి రైతు భరోసా నిధులను అయితే రైతులకు జమ చేసే అవకాశం కల్పిస్తాం. ఇప్పుడు కనుక ఇస్తే అంటే ఈ 2 ఎన్నికలకు సంబంధించి అటు తాను సర్పంచ్ ఎన్నికలు, ఇటు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచి మంచి ఊపు మీద ఉంది. ప్రజలంతా అటు రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని భావిస్తున్నటువంటి తరుణంలో మరొక ఎన్నిక కూడా ఇంకా ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికలకు వెళ్లే ముందే రైతు భరోసా నిధులను విడుదల చేసి ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ గెలుపు మీద ఉన్నటువంటి జోష్ తోటే మరొక ఎన్నికకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అంతకు ముందుకే కూడా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతా ఉంది. అంటే ప్రభుత్వం ఈ శాటిలైట్ సర్వేను ప్రస్తుతం పక్కన పెట్టి ఎవరైతే ఎంత భూమి ఉందో అందరి రైతులకు కూడా ప్రస్తుతం నిధులను జమ చేయబోతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.